దేవుడి బిడ్డలకి దేవుడు ఎప్పుడు కూడా మేలే చేస్తాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి ఎరుగుదాము. రోమిలు రాసిన పత్రిక 8:28. దేవుడి బిడ్డలు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నారు ఫ్లైట్. దేవుడి బిడ్డలు ఏమైందంటే ట్రాఫిక్లో ఇరుక్కునేశారండి. దేవుడి బిడ్డలు కారు ట్రాఫిక్ చాలా 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆగిపోయిందంట. ఆల్రెడీ వీళ్ళు ఫ్లైట్ రీచ్ అవ్వాల్సింది, వీళ్ళు డిలే వల్ల ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిందండి. ఫ్లైట్ స్టార్ట్ అయ్యి 8 నిమిషాలకి అది బ్లాస్ట్ అయిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే ఫ్లైట్. అయితే వీళ్ళు యాక్చువల్గా ఆ ఫ్లైట్ ఎక్కాల్సింది, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ ఫ్లైట్ ఎక్కకుండా వీళ్ళు మధ్యలోనే ట్రాఫిక్లో ఇరుక్కునేశారండి. దేవుడి బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడండి. దేవుడి బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడండి. అదేవిధంగా రెండవ ఉదాహరణ చూసినట్లయితే సునామీ చాలా మందికి తెలుసుంటుందండి. అది థైలాండ్లో వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే సండే వచ్చింది. సండే దేవుడి బిడ్డలు ఎక్కడ ఉంటారు? మందిరంలో ఉంటారు. దేవుడి బిడ్డలు కాని వాళ్ళు ఎక్కడ ఉంటారు? విహారయాత్రలు చేస్తూ ఉంటారు. సండే మాత్రమే సునామీ వచ్చిందండి. సునామీ కూడా ఎంతో హైట్లో అలలు వచ్చాయండి. ఆ అలలు రావడం వల్ల ఒకే దెబ్బకి నీళ్ళలో అందరూ కొట్టుకెళ్ళిపోయారు. కానీ దేవుడి బిడ్డలకి ఏం కాల. దేవుడి బిడ్డలు అందరూ కూడా మందిరంలో సురక్షితంగా ఉన్నారు. దేవుడి బిడ్డలకి ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా మేలు చేస్తూనే ఉంటాడండి. ఏ జరిగినా మన మేలు కొరకే ఆయన సమస్తం చేస్తాడు. మనం ఏదో నష్టము అవుతుందని అనుకోకూడదు, కానీ దేవుడు ఏది కూడా ఆయన మంచే చేస్తాడండి. మన కొరకే ప్రాణం పెట్టాడు కాబట్టి సమస్తము మనకు మంచే జరుగుతుందని మనం తలంచాలి, ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు కూడా మనకు